హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు డే 3 అనమాట బీర్ బిల్లింగ్లో, హిమాచల్ ప్రదేశ్లో. యాక్చువల్గా ఈరోజు నేను జమ్మూకి వెళ్ళాల్సింది, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఏంటి అంటే ఎందుకు చెప్పాలి మామ. యాక్చువల్గా నిన్న నైట్ 3 అయింది పండుకోనేళ్ళకి. అది రీజన్ కాదు, లేస్తే వెళ్ళేవాన్నే. కానీ నిన్న క్లైమేట్ బాగాలేదు, అందుకు మార్నింగ్ కూడా టేక్ ఆఫ్ చేసేటప్పుడు చాలా టైం పట్టింది. యాక్చువల్గా నిన్ననే నేను 2 టైమ్స్ చేద్దాం అనుకున్నా పారాగ్లైడింగ్, కుదరలేదు. మరి దానివల్ల ఏమన్నా దేవుడు ఇక్కడ ఉండి పారాగ్లైడింగ్ చేయమని ఎందుకు పెట్టినాడో నాకు కూడా తెలీదు. నేను ఎందుకున్నానో నాకే తెలియదు. ఇక్కడ ఉండాలనిపించింది, ఉన్నా. యాక్చువల్గా నిన్న నైట్ ఒకటి కాదు, చాలా షేర్ చేసుకున్నాం. నిన్న చాలా బాగుండింది నైట్, మామూలుగా లేదు. నిన్న నైట్ చాలా మందిని కలిసిన, ఒక్కడే వాక్కి వెళ్ళిన నైట్. బాగుంది నిన్న నైట్. అవంతా అవన్నీ అలాంటి టైంలో నేను కెమెరా తీయను. ఇప్పుడు జస్ట్ చెప్తాను నేను ఏం జరిగిందని చెప్పేసి. మా హాస్టల్లో చాలా మంది అనమాట. నిజంగా చెప్తున్నా మామ, ఏం చెప్పండి నేను ఇప్పుడు, మళ్ళీ ఎప్పుడని చెప్తా. తర్వాత ఇంకేం చెప్పాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నా, ఇంకా అంతే. ఈరోజు కుదిరితే మళ్ళీ పారాగ్లైడింగ్ చేస్తా, లేదంటే రూమ్లో పడుకుంటా, అంతే. ఐష్ బ్రో అయితే అలా సరదాగా ఒక్కడే వాక్ అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు నేనైతే ఇట్లా పారాగ్లైడింగ్ ల్యాండింగ్ సైట్ దగ్గరకు అయితే వచ్చిన. ఇక్కడ మొత్తం నేర్చుకుంటా అంటారు అనమాట, లర్నింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఎట్ సైడ్ నుంచి ల్యాండ్ అవుతారో తెలీదు మనకి, మొత్తం పైన కింద అంతా చూసుకుంటూ ఉండాలా. మదర్ ఎట్లా వచ్చా చూడు, మామూలు ఉండదు, భలే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాండింగ్ అప్పుడు నిజంగా కిక్ ఉంటుంది మామ. బ్రేక్ అంటే 2 లాగాలన్నమాట. కొన్నిసార్లు గాలికి ఆపరేట్ చేయకపోతే బ్రేక్ లాగినా కూడా బ్రేకులు పడవు అట్లా. ఇప్పుడు చూడు వాళ్ళు ఇంకా లాగుతానే ఉన్నాడు, అయినా కూడా అది అట్లే పడుకోకుండా ఉంది. ఇప్పుడు పడింది అనమాట. ఈవినింగ్ అయితే మనం పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నాం. మళ్ళీ మొత్తం చూసుకుంటుండాల, వెనక ముందర ఎవడు వస్తున్నాడు, మన వెనక ఎవడున్నాడు, మన ముందు అని. లేకపోతే పెద్ద బిస్కెట్ అవుతాము. ఏదో ఆయన ఎక్కడ సపోజ్ నాకు తెలిసి నా ముందు, లేదంటే ఆ బ్రదర్స్ తర్వాత అట్లా ల్యాండ్ చేస్తాడు. ఇప్పుడు ల్యాండింగ్ కరెక్ట్గా బ్రేక్ కొట్టడం నిజంగా నేర్చుకుంటా, 100% నేర్చుకుంటా. 100గా 200% ఐ విల్ డూ బై మై సోలో. అంతే, నేను ఒకటే చేస్తా, అంతే. ఇప్పుడైతే నేను సన్సెట్ పారాగ్లైడింగ్ అయితే, అంటే సన్సెట్ టైంలో చేయడానికి అయితే వెళ్తున్నాను. నిన్న కూడా చేసిన, ఇప్పుడు కూడా వెళ్తున్నాను మన బ్రదర్స్ తో. సే హాయ్ బ్రో. వెళ్తున్నాను, చాలా బాగుంటది సన్సెట్. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫోన్ తీయడానికి అయితే ట్రై చేస్తా బయటికి గాల్లో. గాడ్స్ గ్రేస్ ఏమవుతుందో మరి చూద్దాం. అమ్మా, ఇది వచ్చేసి నా సెకండ్ టైం ఫ్లై అనమాట. మన బ్రోతో. బ్రో వాట్స్ యువర్ నేమ్ బ్రో? అమిత్. ఓకే, బ్రోతో అయితే మళ్ళీ వెళ్తానా. అశు బ్రో అయితే వేరే వాళ్ళు అనమాట. ఇది జస్ట్ ర్యాండమ్ గా తీసుకుంటారు అనమాట స్లిప్స్, అట్లా అనమాట. ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేంత వరకు ఎవరితో ఫ్లై చేస్తున్నామో మనకు అర్థం కాదు. అందరూ టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్నారు. ఇదైతే జస్ట్ ఊరికే ఇట్లా ఇటు సైడ్ నుంచి చాలా స్లోప్ ఉంటుంది, కిందికి పరిగెత్తాలన్నమాట. అటు సైడే బాగుంది, ఇది ఇంకా కొంచెం డీప్ ఉంది. ఏమవుతుందో భయం వేస్తుంది. మన వాళ్ళు 3 ఉన్నారు మనతో పాటు. ఇట్స్ మై సెకండ్ ఫ్లై. ఓకే, నీచే దౌడ్నా. ఇది చాలా స్లోప్ ఉంది, భయం వేస్తుంది. भागना? Yes. అయిపా ఇంకా నేను ఇప్పుడు పర్ఫెక్ట్ కూర్చున్నాను. సూర్యుడిని తాక
చాలా చల్లగా ఉంది, గ్లౌజెస్ వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. Super. Thank you so much. మామ సెకండ్ టైం కూడా పారాగ్లైడింగ్ అయిపోయింది. ఇప్పుడైతే సన్సెట్ టైంలో చేసిన సేమ్ ఫీల్. ఇప్పుడైతే స్టంట్స్ కూడా ట్రై చేసిన, నిజంగా హైలైట్ మామ. స్టంట్స్ అయితే పక్కా ట్రై చేయండి. ఎక్స్ట్రా 500-1000 అడుగుతారు. సూపర్ సూపర్ సూపర్. ఏంట్రా ఈ పొజిషన్లో ఉన్నా అనుకుంటున్నారేమో. కెమెరా ముందు కక్కితే బాగుండదు, ఆఫ్ చేసి ఆఫ్ రికార్డింగ్ ఇదంతా.